తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర, సంస్కృతిలో భాగంగా ఫ్రీడమ్ స్ట్రగుల్ మన స్వాతంత్రోద్యమంలో అతివాద యుగం అనేది చాలా ప్రధానమైన అంశము. అతివాద యుగంలో వందే మాతర ఉద్యమం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. మనకు భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమంలో భాగంగా మనకు ఈ విధంగా క్వెషన్ వచ్చినప్పుడు మనకు ఈ యొక్క భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర ఉద్యమ ప్రాధాన్యతను విశ్లేషించుము. వందే మాతర ఉద్యమం అంటే ఏంటి? వందే మాతర ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత ఏంది? దాన్ని విశ్లేషించమని గ్రూప్ 1 మెయిన్స్‌లో గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర ఉద్యమ ప్రాధాన్యతను విశ్లేషించమని అనే ప్రశ్న గతంలో చాలాసార్లు వచ్చింది. సో మనకు అసలు దీని నేపథ్యం ఏంటి? భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామం ఎందుకు జరిగింది? బ్రిటిష్ వారు ఎవరనే విషయానికి వస్తే, బ్రిటిష్ వారు క్రీశకం 1600 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ వాళ్ళు తూర్పు ఇండియా వర్తక సంఘము అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశంతో వర్తకం చేయడానికి, భారతదేశంతో పాటు తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి యొక్క అనుమతి తీసుకొని ఆ విధంగా భారతదేశానికి వాళ్ళు వర్తకం కోసం వచ్చి మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర వర్తక అనుమతిని పొందిన వీరు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వర్తకం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరికంటే ముందే వచ్చిన పోర్చుగీస్ వారితో, తర్వాత డచ్ వారితో, తర్వాత డెన్లతో, తర్వాత అదేవిధంగా వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచ్ వారితో వీరికి వర్తకంలో పోటీ ఏర్పడింది. ఈ విధంగా వర్తకంలో పోటీ ఏర్పడినప్పుడు వీళ్ళు తమ వర్తక ఆధిక్యతను కాపాడడానికి భారతదేశంలో వివిధ యుద్ధాలు చేయడం జరిగింది. ఈ యుద్ధాల్లో మనకు కర్ణాటక యుద్ధాలు, తర్వాత అదేవిధంగా కర్ణాటక యుద్ధాలు చేశారు. కర్ణాటక యుద్ధాలు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొన్ని భాగాలను, తెలుగు భూభాగాలను వీరు ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి ఫ్రెంచ్ వారిని భారతదేశంలో వారి వర్తక స్థావరాలు లేకుండా చేశారు. అదేవిధంగా వివిధ యుద్ధాలు చేసి పోర్చుగీస్ వారిని ఇక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అదేవిధంగా డచ్ వారు కూడా వీరి దాటికి ఆగలేక వెళ్ళిపోయారు. చివరికి బ్రిటిష్ వారు ఇక్కడ మిగిలిపోయారు. బ్రిటిష్ వారు మిగిలిపోయి భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తమ ఫ్యాక్టరీలు భారతదేశం మొత్తం వ్యాప్తంగా నిర్మించుకొని వర్తకం చేసి ఆర్థికంగా చాలా అభివృద్ధిని సాధించారు. ఈ విధంగా సాధించిన తర్వాత తమ సొంత సైన్యాలతో స్వదేశీ పాలకుల యొక్క అసమర్థతను, తర్వాత అనైక్యతను ఆసరాగా తీసుకొని వీరు వారి అంతరంగ వ్యవహారాలు జోక్యం చేసుకొని చివరికి మొత్తము భారతదేశాన్ని కూడా వివిధ యుద్ధాలు చేసి మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు వీరు ఆక్రమించారు. తర్వాత బెంగాల్ యుద్ధాలు చేశారు. బెంగాల్లో ప్లాసీ యుద్ధము, తర్వాత అదేవిధంగా బక్సార్ యుద్ధాలు చేసి మొత్తము భారతదేశాన్ని మొత్తం ఈ యొక్క బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలను వీరు ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్రను ఆక్రమిస్తే, సిక్ యుద్ధాలు చేసి ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మైసూరు యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మొఘల్ చక్రవర్తిని పెన్షన్ ఇచ్చేసి, ఆయనకి మరణం ఇచ్చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విధంగా ఆక్రమించుకున్న వీరు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వీరికి అనేక వలస దేశాలు ఉన్నాయి వీరి ఆధీనంలో. ప్రపంచవ్యాప్తంగా వీరి సామ్రాజ్యం ఉన్నది. భారతదేశాన్ని కూడా వీరి సామ్రాజ్యంలో భాగంగా చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశము వీరి సామ్రాజ్యంలో ఒక భాగమైపోయింది. ఈ విధంగా సామ్రాజ్యంలో భాగమైంది. భారతదేశాన్ని బ్రిటన్కు వలస దేశంగా మార్చారు. అదేవిధంగా మరి అనేక ఆర్థిక విధానాలు భారతదేశంలో తమ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత అదేవిధంగా భారతదేశ సంపదను దోచుకుపోయారు. భారతదేశ ముడి సరుకులను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బ్రిటన్లో అధునాతన వస్త్రాల్లో మనకు 18వ శతాబ్దంలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవంలో వారు అధునాతన యంత్రాలు కనిపెట్టడం జరిగింది. అధునాతన యంత్రాలు కనిపెట్టి ఆ విధంగా మరి ఇక్కడ ముడి సరుకులు తీసుకుపోయి అక్కడ యంత్రాల మీద వాళ్ళ వస్తూత్పత్తి చేసి తిరిగి భారతదేశానికి అమ్మడం జరిగింది. ఈ విధంగా జరిగినప్పుడు యంత్ర పరిశ్రమల మీద తయారయ్యే వస్తువులతోని భారతదేశంలో ఉన్న కుటీర పరిశ్రమలు కానీ, భారతదేశంలో ఉన్న పరిశ్రమలు కానీ, తర్వాత భారతదేశంలో ఉన్న హస్తకళలు కానీ, తర్వాత ఇవన్నీ కూడా వారితో పోటీకి తట్టుకోలేక ఈ వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా తమ వృత్తులను కోల్పోయి వారంతా
పరిశ్రమలలో, తర్వాత వ్యవసాయంలో వ్యవసాయ కార్మికులుగా చేరడం జరిగింది. ఆ విధంగా గత్యంతరం లేక వాళ్ళు వ్యవసాయ కార్మికులుగా మారిపోయారు. వ్యవసాయ కార్మికులుగా మారిపోయినప్పుడు అక్కడ వ్యవసాయంలో కూడా బ్రిటిష్ వారి దోపిడీ ఎక్కువైపోయింది. ఈ విధంగా శాశ్వత శిస్తు విధానము, తర్వాత రకరకాల విధానాలు ప్రవేశపెట్టి వారు భారతదేశాన్ని అంటే ఇక్కడ ఉండే రైతులను పీల్చి పిప్పి చేశారు. జమీందార్ శాశ్వత శిస్తు విధానం ప్రవేశపెట్టిన కారణం వల్ల రెవెన్యూ శిస్తు భూమి శిస్తును వసూలు చేయడానికి జమీందారులకు అప్పచెప్పడం జరిగింది. జమీందారులు రైతులను పీల్చి పిప్పి చేయడం జరిగింది. ఈ విధంగా మహల్వారీ పద్ధతి అంటే పంటలు పండినా పండకపోయినా భూమి శిస్తు కంపల్సరీ పే చేయాల్సిన అవసరం ఉండేది. ఆ విధంగా అనేక మంది రైతులు భూమి శిస్తు చెల్లించలేకపోతే వారి భూములను జమీందారులు ఆక్రమించుకున్నారు. ఈ విధంగా అతివృష్టి, అనావృష్టి, తర్వాత తీవ్ర కరువులు, తర్వాత అనేక కరువులు వచ్చాయి భారతదేశంలో. అనేక క్షామాలు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. క్షామ నివారణ చర్యలు బ్రిటిష్ వారు ఏం చేపట్టలేదు. ఎందుకంటే వారికి కావాల్సింది కేవలం ధనం మాత్రమే కానీ క్షామ నివారణ ఇంకొకటి మరొకటి కాదు. ఆ విధంగా వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. క్షామం వచ్చి కొన్ని లక్షల మంది చనిపోయారు. తర్వాత వీరు నీటిపారుదల సౌకర్యాలు ఏం కల్పించలేదు. భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసినంటే భారతీయుల కోసం కాదు, కేవలము మారుమూల ప్రాంతాల నుంచి భారతదేశ ముడి సరుకులను బ్రిటన్కి తీసుకుపోవడానికి కొరకు రేవు ప్రాంతాలకు సరఫరా చేయడం కొరకు మాత్రమే రైల్వే వ్యవస్థ స్థాపించబడింది. ఆ విధంగా రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేశారు. తంతి తపాలా వ్యవస్థ ఏర్పాటు చేశారు. తర్వాత భారతీయులకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తర్వాత వచ్చిన క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోని హిందూ మతం గురించి తీవ్రంగా విమర్శించేవారు. ఎందుకంటే హిందూ మతం అనేక వర్ణ వ్యవస్థతో కూడుకున్నది, అనేక సాంఘిక దురాచారాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ మతాన్ని వదులుకొని క్రైస్తవ మతంలో చేరండి, మా పరిపాలన అయితే ఏ విధంగా అంగీకరించారో మా మతంలో కూడా చేరండి, మేము ఆధునికులను చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా అనేక మందిని మత మార్పిడి చేయడం జరిగింది. తర్వాత వీరు ఇంకా జాత్యాంకారం ఉండేది. ఎందుకంటే వాళ్ళు అనేవారు, మేము మిమ్మల్ని పరిపాలించడం మీ అదృష్టం, ఎందుకంటే మేము లేకపోతే మీరు ముక్కలుగా ఉందరు, మీ దేశాన్ని ఐక్యం చేసిన ఘనత మాది. తర్వాత మీకు మిమ్మల్ని పరిపాలించుకోవడం చేత కాదు, కాబట్టి మిమ్మల్ని మీరు పరిపాలించుకునేంత వరకు మేము నేర్పిస్తాం, అప్పటి వరకు మిమ్మల్ని పరిపాలిస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా రకరకాల విమర్శలు భారతదేశ సాంఘిక వ్యవహారాల్లో ప్రజల యొక్క అంతరంగ వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. ఫలితంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క 19వ శతాబ్దంలో మనకు సాంఘిక సంస్కరణ ఉద్యమం వచ్చింది. అనేక సంఘ సంస్కర్తలు రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తే, తర్వాత దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. అలాంటి సంఘ సంస్కర్తలు హిందూ మతం ఏం తక్కువ కాదు, హిందూ మతంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపి హిందూ మతాన్ని ఆధునీకరించడానికి వాళ్ళు పూనుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో ఒక నూతన భావాలు ఏర్పడ్డాయి. అయితే మనకు 1857 తిరుగుబాటు, మనకు ఈ విధంగా భారతీయులలో ఉన్న అసంతృప్తి 1857 సంవత్సరం తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు రూపకంగా ప్రజల యొక్క అసంతృప్తి బయటకు వచ్చింది. మరి తిరుగుబాటు అనంతరము బ్రిటిష్ రాణి అయిన విక్టోరియా రాణి కంపెనీ పరిపాలన రద్దు చేస్తూ ఆమె విక్టోరియా రాణి ప్రకటన చేసింది. ఈ విధంగా ప్రకటన చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పటి నుంచి మేము కంపెనీ పరిపాలన రద్దు చేస్తున్నాం, కేవలం బ్రిటన్ రాణి మాత్రమే భారతదేశాన్ని పరిపాలిస్తుంది, తర్వాత బ్రిటన్ పార్లమెంటు కావాల్సిన చట్టాలు చేస్తుంది. తర్వాత గవర్నర్ జనరల్ ఉంటాడు, గవర్నర్ జనరల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు, గవర్నర్ జనరల్లో కౌన్సిల్లో 4 సభ్యులు ఉంటారు, వాళ్ళ సభ్యుల సలహాల మేరకే నడుచుకోవాలి. తర్వాత భారత రాజ్య కార్యదర్శి అని ఒక వ్యక్తి ఉంటాడు, భారత రాజ్య కార్యదర్శి గవర్నర్ జనరల్ ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాలు బ్రిటిష్ పార్లమెంట్ చేస్తుంది. భారతీయులను చాలా చక్కగా చూస్తాం, మేము మాకు అనుకూలంగా చూస్తాము, మిమ్మల్ని మాకు ఈక్వలెంట్గా జాతి వర్ణ కుల వ్యవస్థ లేకుండా అందరినీ సమానంగా చూస్తామని విక్టోరియా రాణి ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొంతకాలానికే మళ్ళీ యథాతథం ఆమె చేసిన ప్రకటన చట్టంలో కానీ 1858 చట్టంలో కానీ ఆమె చెప్పిన విషయాలు ఏవి కూడా ఆచరణలోకి రాలేదు. ఫలితంగా మళ్ళీ భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది. ఈ విధంగా భారతీయులకు బ్రిటిష్ వారికి తరచూ ఘర్షణ జరుగుతుండేది. ఈ విధంగా కొంతమంది ఆనాటి నాయకులు, తర్వాత ఏవో హ్యూమ్, ఆనాటి రిటైర్డ్ ఐసీఎస్ అధికారి అయిన ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ అధికారి అందరు కలిసి ఈ విధంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని వ్యవహారానికి వచ్చారు. ఆ విధంగా వారు ఒక సంఘాన్ని ఆ విధంగా ఏర్పాటు చేసినప్పుడు ఏవో హ్యూమ్ భారత్ జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. భారత్ జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ విధంగా భారత్ జాతీయ కాంగ్రెస్ సభలకు బ్రిటిష్ అధికారులు రావడం, గవర్నర్ జనరల్ రావడం, భారతీయులు కొన్ని విజ్ఞప్తులు చేయడం, కొన్ని నెరవేర్చడం జరిగేది.
ఆ విధంగా చేసే విజ్ఞప్తులు ఏంటంటే మా నీటి తీరువ రేటును తగ్గించండి, మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తర్వాత శాసనసభల్లో మా ప్రాతినిధ్యాన్ని పెంచండి, తర్వాత ఐసీఎస్ ఎగ్జామ్ ఈ ఈ బ్రిటన్‌తో పాటు భారతదేశంలో కూడా నిర్వహించండి అని డిమాండ్ చేసేవారు. ఈ విధంగా 1885 నుంచి 1905 కాలానికి మితవాద యుగం అని అన్నారు. 1905 నుంచి 1919 వరకు కాలాన్ని అతివాద యుగంగా అన్నారు. 1919 నుంచి 1947 వరకు ఉన్న స్వాతంత్ర ఉద్యమాన్ని మనకు మనకి గాంధీ శకంగా అభివర్ణించడం జరిగింది. ఈ విధంగా మితవాద యుగంలో కేవలం గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత ఆనాటి దాదాబాయి నౌరోజీ, తర్వాత ఇలాంటి నాయకులు ప్రజల్లో ఉత్సవాన్ని నింపడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర జరగడం, భారతదేశ వ్యాప్తంగా దానికి ప్రతినిధులు హాజరు కావడం, కొన్ని విజ్ఞప్తులు బ్రిటిష్ వారికి చేయడము, ఇలా జరుగుతుండేది. ఇలా జరుగుతుండేది స్వాతంత్రోద్యమం. తర్వాత మనకు 1905 సంవత్సరంలో మాత్రము ఈ విధంగా ఒకటి వచ్చేసింది. ఏంటంటే భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి భారతీయులను 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 ఈ పోరాటం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో విభజించి పరిపాలించు అనే పద్ధతిలో భాగంగా ఆ విధంగా బ్రిటిష్ వారు ప్రతి సమయానికి విభజించి పాలించు అనే పద్ధతిని ప్రవేశపెడతారు. ఆ విధంగా మరి బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం జరిగింది. ఈ సూత్రంలో భాగంగా బెంగాల్ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్గా విభజించడం జరిగింది. ఎందుకంటే ముస్లింలు హిందువులను విడదీయాలనే ఉద్దేశంతో స్వాతంత్రోద్యమాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఈ ప్రయత్నం చేశారు. కానీ బ్రిటిష్ వారు ఏం చేశారంటే పరిపాలనా సౌలభ్యం కొరకు మేము చాలా ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ విధంగా పరిపాలనా సౌలభ్యం కొరకు ఈ ప్రయత్నం మేము చేస్తున్నామని అన్నారు. అయితే భారతీయులు మాత్రం విభజించి పాలించే సూత్రంలో భాగంగా వీరు ఈ వందే మాత్రం ఈ విధంగా భారతదేశంలో ఉన్న బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గొప్ప ఉద్యమం వచ్చింది. దాన్నే వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అని అంటారు. వందే మాతర ఉద్యమం మనకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా మనకు బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేయాన్ని నినాదంగా తీసుకుంటూ వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది. ఈ విధంగా మన నేపథ్యము భారతదేశం బ్రిటిష్ వారు రావడము, తర్వాత వారి కార్యకలాపాలు, వాళ్ళ విధానాలు నచ్చక భారతీయులు వారి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం చేయడం జరిగింది. ఈ విధంగా వందే మాతర ఉద్యమం అనేది జరిగింది. భారత స్వాతంత్ర సంగ్రామంలో వందే మాతర ఉద్యమం ప్రాధాన్యతను విశ్లేషించమన్నప్పుడు మనం ఈ ఓవరాల్గా కొంచెం టోటల్గా ఒక 7-8 లైన్లు టోటల్గా ఓవరాల్గా బ్రిటిష్ వారి గురించి అంతకుముందు జరిగిన సంఘటనల గురించి మనం ఇంట్రడక్షన్లో చెప్పాల్సి ఉంటుంది. చెప్పి తర్వాత మనము అసలు విషయం మ్యాటర్లోకి వెళ్ళాలి. సో మనకు ఈ విధంగా మ్యాటర్ ఏ విధంగా వస్తుందంటే కింది మ్యాటరు గవర్నర్ జనరల్గా బ్రిటిష్ సామ్రాజ్య పరిరక్షణ కోసం చేసిన చర్యలు వ్యూహాత్మక తప్పిదాలైనవని చరిత్ర రుజువు చేసింది. అలాంటి లార్డ్ కర్జన్ అనేవాడు బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం జరిగింది. ఈ లార్డ్ కర్జన్ అనేవాడు బ్రిటిష్ సామ్రాజ్య పరిరక్షణ కోసం, అంటే బ్రిటిష్ రాజ్యాన్ని పరిరక్షించడం కోసం డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టి స్వాతంత్రోద్యమాన్ని అంతం చేసి ఆ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిరక్షించాలని చేయడంతో అనేక వ్యూహాత్మకమైన చేసిన చర్యలను కూడా తప్పిదాలని చరిత్ర రుజువు చేసింది. వాటిలో ఘోరమైన తప్పిదం బెంగాల్ రాష్ట్ర విభజనకు పూర్వము బెంగాల్ రాష్ట్రము బెంగాల్, బీహార్, ఒరిస్సా విభజనకు పూర్వము బెంగాల్ రాష్ట్రము బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాములు కలిసిన పెద్ద రాష్ట్రంగా ఉండేది. అంటే బెంగాల్ విభజించే ముందు బెంగాల్ రాష్ట్రం ఏ విధంగా ఉండేది అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాములు ఈ 4 రాష్ట్రాలు కలిసి ఒక పెద్ద రాష్ట్రంగా ఉండేది. తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 1874 సంవత్సరంలో అస్సామును వేరు చేసి చీఫ్ కమిషనర్ పాలనలో అస్సాంను చీఫ్ కమిషనర్ పరిపాలనలో ఉంచడం జరిగింది. బెంగాల్లోని చిటగాంగ్, ఢాకా, మైమన్సింగ్ ప్రాంతాలను కూడా అస్సాంలో కలపాలన్న ప్రతిపాదనను చిటగాంగ్ ప్రభుత్వం వ్యతిరేకించడం. బెంగాల్లోని చిటగాంగ్, ఢాకా, మైమన్సింగ్ ప్రాంతాలను కూడా అస్సాంలో కలపాలని ఓ ప్రతిపాదన చేశారు. కానీ చిటగాంగ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వము వ్యతిరేకించడం వల్ల అధికారులు ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రతిపాదన అమలు కాలేదు. 1903 సంవత్సరంలో తిరిగి ఈ ప్రతిపాదనను ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ అనేవాడు మళ్ళీ తెరపైకి తెచ్చాడు. బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనా పరిధిని కుదించి కార్యభారాన్ని తగ్గించడం కారణాలుగా చూపి లోగడ వ్యతిరేకించిన చిటగాంగ్ ప్రజలు ఇప్పుడు
అనుకూలంగా ఉన్నారని, ఈ మార్పు పాలనా సౌలభ్యానికి అవసరమని ఆయన వివరించడం జరిగింది. ఈ విధంగా కర్జన ప్రతిపాదన చేస్తే దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. నిరసన వెలువను సృష్టించాయి. తూర్పు బెంగాల్లోనే 500 మంది 500 నిరసన ప్రదర్శనలు జరిగాయి. తూర్పు బెంగాల్లో దాదాపు 500 నిరసన ప్రదర్శనలు ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగాయి. ఈ ప్రతిపాదనను విమర్శించే కరపత్రాలు 50,000 పంచడం జరిగింది. సురేంద్రనాథ్, తర్వాత పృథ్వీష్ చంద్ర రాయ్, తర్వాత కృష్ణకుమార్ మిత్రాలు విమర్శన వ్యాసాలు రచించడం జరిగింది. అంటే దీని విభజనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. బెంగాలీ, హితవాది, సంజీవని మొదలైన వార్తాపత్రికలు కూడా వీరు రచించిన వ్యాసాలను ప్రచురించడం జరిగింది. కలకత్తాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అంటే కర్జను ప్రతిపాదనకు వ్యతిరేకంగా కలకత్తాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తర్వాత ఈ విధంగా బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ వినతి పత్రాలను భారత వ్యవహారాల కార్యదర్శి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంటే ఈ విధంగా బెంగాల్ విభజనను వీరు ఆనాటి ప్రజలు వ్యతిరేకిస్తూ ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత వ్యవహారాల కార్యదర్శికి బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. తర్వాత అంతకుముందు ప్రభుత్వానికి బాసటగా నిలిచిన భూస్వాములు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భూస్వాములు అంతకుముందు ప్రభుత్వానికి బాసటగా నిలిచే సపోర్టుగా ఉండేవారు. వాళ్ళు కూడా ఈ నిరసనలో పంచుకోవడం జరిగింది. ఢాకా నవాబు సర్ సలీముల్లా ఢాకా నవాబ్ అయిన సర్ సలీముల్లా విభజనను అంటే పాశవిక చర్యగా ఆయన భావించడం జరిగింది. తర్వాత పూర్వ బ్రిటిష్ అధికారి సర్ హెన్రీ కాటన్ నిరసనకారుల పట్ల సానుభూతిని ప్రకటించారు. తర్వాత అంతకుముందున్న బ్రిటిష్ అధికారి సర్ హెన్రీ కాటన్ అనేవాడు నిరసనకారుల పట్ల ఈ విధంగా ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తారో వారి పట్ల సానుభూతిని ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రజల యొక్క నిరసనలను ఆందోళనను విమర్శిస్తూ తూర్పు బెంగాల్ ప్రజలను బుజ్జగిస్తూ ముస్లిం వర్గాన్ని మభ్యపెడుతూ లార్డ్ కర్జన్ ఉపన్యాసాలు ఇచ్చాడు. అంటే ఈ విధంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఆందోళనను తీవ్రంగా విమర్శించాడు ఆనాటి గవర్నర్ లార్డ్ కర్జన్. తర్వాత తూర్పు బెంగాల్ ప్రజలను బుజ్జగించాడు. తర్వాత ముస్లిం వర్గాన్ని మభ్యపెడుతూ కర్జన్, ఎందుకంటే బ్రిటిష్ వారి పరిపాలన అనేది కేవలము విభజించి పరిపాలించనే భాగంగా ఈ కర్జన్ పై చర్యలకు పాల్పడడం జరిగింది. తర్వాత నూతనంగా ఏర్పడే తూర్పు బెంగాల్ రాష్ట్రము మహమ్మదీయ రాష్ట్రంగా రూపొందించబడుతుందని, చీఫ్ కమిషనర్ పాలనలో ఉంటుందని, నూతనంగా ఏర్పడే తూర్పు బెంగాల్ రాష్ట్రము ఒక మహమ్మదీయ రాష్ట్రంగా రూపొందుతుందని, చీఫ్ కమిషనర్ పాలనలో ఉంటుందని కాబట్టి శాసనసభకు ఎన్నికయ్యే ప్రతినిధులు అందులో ఉండరన్న అభ్యంతరాన్ని తొలగిస్తూ నూతన రాష్ట్రం లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉంటుంది కాబట్టి శాసన మండలి ఏర్పాటవుతుందని భరోసాలు ఇవ్వడం జరిగింది. 1905లో బ్రిటన్లో ఎన్నికల పరిణామాల్లో కర్జన్ వైస్రాయ్ పదవిని వదలవలసి వచ్చింది. 1905 సంవత్సరంలో బ్రిటన్లో ఎన్నికల పరిణామాలతో కర్జన్ వైస్రాయ్ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే విభజన పథకాన్ని అమలు చేసి బెంగాల్ విభజన పథకాన్ని అమలు చేసి ఈ పథకాన్ని సమర్థిస్తూ వచ్చిన పుల్లర్ను బెంగాల్కు లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన నియమించడం జరిగింది. తర్వాత కర్జన్ ఇండియా నుంచి నిష్క్రమించాడు. ఎందుకంటే తను బెంగాల్ విభజించాడు. ఈ విభజన పథకాన్ని కంటిన్యూ చేయడం కొరకు ఆయనే పుల్లర్ అనేవాడిని బెంగాల్కు లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించిన తర్వాతనే కర్జన్ భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలు ఆందోళనతో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఆందోళనతో ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. తర్వాత ఫరీద్పూర్, తర్వాత జెస్సోర్, ఢాకా, బారిసాల్ పట్టణాల్లో తీవ్ర నిరసన సభలు జరిగాయి. ఫరీద్పూర్, తర్వాత జెస్సోర్, తర్వాత ఢాకా, బారిసాల్ పట్టణాల్లో ఈ విధంగా బెంగాల్లోని పట్టణాల్లో తీవ్ర నిరసన సభలు జరిగాయి. 1903 తర్వాత 5 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ మహాసభలు చేసి బెంగాల్ విభజన రద్దు తీర్మానాలను కానీ వినతి పత్రాలను కానీ బ్రిటిష్ వారు పట్టించుకోలేదు. 1903-5 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ అనేక సభలు నిర్వహించింది. ఆ విధంగా నిర్వహించి బెంగాల్ విభజనను రద్దు చేయాలని అనేకమైన విభజన తీర్మానాలను బ్రిటిష్ ప్రభుత్వానికి వాళ్ళు వినతి పత్రాలుగా ఇచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ వినతి పత్రాలను కానీ వీరి విన్నపాలను కానీ పట్టించుకోలేదు. బ్రిటిష్ పరిపాలన మొదలైన నాటి నుంచి ఎప్పుడు లేని విధంగా కుల మత విచక్షణ లేకుండా ప్రజలు ఏకలక్ష్యంతో సంఘటితంగా ప్రతిఘటించడం
ఒక అపూర్వ పరిణామాన్ని గోపాలకృష్ణ గోఖలే ప్రస్తుతించడం జరిగింది. తర్వాత కలకత్తా టౌన్ హాల్లో 1905 ఆగస్టు 7వ తేదీ నాడు ఉద్యమం ఆరంభం ఒక ప్రజా సమావేశంలో జరిగింది. కలకత్తాలో ఉన్న టౌన్ హాల్లో 1905 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఉద్యమాన్ని ఆరంభిస్తూ ఒక ప్రజా సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత మాంచెస్టర్ వస్త్రాన్ని, తర్వాత లివర్పూల్ ఉప్పును బహిష్కరించవలసిందిగా నాయకులు పిలుపునిచ్చారు. మాంచెస్టర్ అనేది బ్రిటన్లో పార్ట్గా ఉండేది. మాంచెస్టర్లో తయారైన వస్త్రాలను, తర్వాత లివర్పూల్లో తయారైన ఉప్పును బహిష్కరించవలసిందిగా నాయకులు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. 1905 సంవత్సరం అక్టోబర్ 16 తేదీన బెంగాల్ రాష్ట్రానికి దుర్దినమని వ్యాఖ్యానించారు ఆనాటి నాయకులు. కలకత్తాలో ఈ విధంగా హర్తాల్ ప్రకటించారు. కలకత్తాలో తీవ్రమైన ఈ ఆందోళన హర్తాల్ జరిగింది. ప్రజలు ఊరేగింపుగా సాగి గంగానదిలో స్నానాలు చేశారు. స్నానాలు చేసి వందే మాతర గీతం ఆలపిస్తూ ఒకరికొకరు రాఖీలు కట్టుకొని సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఆనాటి ఈ విధంగా ప్రజలు మరి ఇక్కడ జరిగిన సమావేశం తర్వాత ప్రజలు ఊరేగింపుగా బయలుదేరి గంగానదిలో స్నానాలు చేసి వందే మాతర బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఒకరికొకరు రాఖీలు కట్టుకొని సంఘీభావం ప్రకటించడం జరిగింది. తర్వాత ఒక ప్రజాసభలో సురేంద్రనాథ్, తర్వాత ఆనంద్ మోహన్ ప్రభుత్వులు ప్రసంగించారు. 75,000 ప్రజానీకం పాల్గొన్న ఈ సభలో కాసేపట్లోనే 50,000 రూపాయల నిధి వసూలైంది. అంటే ఈ ఉద్యమానికి కావాల్సిన నిధి కూడా ఇక్కడ వసూలు చేయడం జరిగింది. 75,000 మంది ప్రజానీకం ఉన్నారు అక్కడ, ఆ సభలో పాల్గొన్నారు. ఈ విధంగా ఈ కాసేపట్లోనే ఈ స్వరాజ్య నిధికి కావాల్సిన 50,000 రూపాయలు నిధి అక్కడ వసూలు కావడం జరిగింది. 1905లో బనారస్ కాంగ్రెస్లో విదేశీ వస్త్ర బహిష్కరణ, తర్వాత స్వదేశీ వస్తు వినియోగ తీర్మానాలు జరిగాయి. 1905 సంవత్సరంలో బనారస్లో భారత జాతీయ కాంగ్రెస్ సభలు జరిగాయి. ఈ సభలో విదేశీ బహిష్కరణ, విదేశీ వస్తువులను, తర్వాత వస్తువులను బహిష్కరించాలని, తర్వాత స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలని, ఈ విధంగా బ్రిటిష్ వస్త్రాలను కానీ బ్రిటిష్ వస్తువులను బహిష్కరించి ఆర్థికంగా వారికి దెబ్బతీయాలని, స్వదేశీ పరిశ్రమలను, స్వదేశీ వస్తువులను దాన్ని వాడుకొని భారతీయ పరిశ్రమలకు కానీ, తర్వాత భారతీయులు తయారు చేసిన భారతదేశానికి కానీ ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కూడా తీర్మానాలు జరిగాయి. తర్వాత స్వదేశీ ఉద్యమ సాధనకు గాను వినూత్నమైన పద్ధతులు అవలంబించారు. ఈ విధంగా ఈ వందే మాతరం ఉద్యమాన్ని స్వదేశీ ఉద్యమం అని అంటారు. ఈ స్వదేశీ ఉద్యమాన్ని సాధన కొరకు, దీన్ని చేయడం కొరకు వినూత్నమైన పద్ధతులను భిన్నమైన పద్ధతులను వాళ్ళు అవలంబించారు. ఆ విధంగా ఆ పద్ధతులు ఏంటంటే బహిరంగ సభలు ఏర్పాటు చేయడం. బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలను బహిరంగ సభలకు తరలించి వారిలో జాతీయ భావాన్ని కలుగజేసి బ్రిటిష్ వారు చేసే అన్యాయాలను ప్రజలకు విడమర్చి చెప్పి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసేటట్టు పురికొల్పడం. తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు కాకుండా స్వచ్ఛంద కార్యకర్తలు కూడా సంఘాలు ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని అమలును చేపట్టడం జరిగింది. స్వచ్ఛంద కార్యకర్తల సంఘాలు కూడా ఉద్యమాన్ని అమలు చేయడం జరిగింది. తర్వాత వీటిని సమితులుగా వివరించారు. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు తర్వాత వీళ్ళు చేసిన వాటిని సమితిలుగా వ్యవహరించడం జరిగింది. వీటిలో బారిసాల్లో అశ్విని కుమార్ దత్ ఈ విధంగా అనేక సమితులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా బారిసాల్ నగరంలో అశ్విని కుమార్ దత్ అనేవాడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే స్వదేశ బోధన సమితి అనే దాన్ని అశ్విని కుమార్ దత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సమితిలో ముస్లిం కర్షక యువకులు సైతం పాల్గొన్నారు. ఈ యొక్క స్వదేశీ బోధన సమితిలో ముస్లిం అంటే మహమ్మదీయ రైతు యువకులు కూడా దీనిలో పాల్గొన్నారు. తర్వాత స్వదేశీ సందేశాన్ని బెంగాల్ మారుమూలలో తీసుకొని పోవడం జరిగింది. స్వదేశీ అంటే స్వదేశీ వస్త్రాలను, స్వదేశీ వస్తువులనే వాడాలనే ఈ సందేశాన్ని, మెసేజ్ను బెంగాల్ మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకొని పోయి ప్రచారం చేయడం జరిగింది. తర్వాత స్వదేశీ ఉద్యమం యువకులను విశేషంగా ప్రభావితం చేసింది. స్వదేశీ ఉద్యమం యువకులను తీవ్రంగా ప్రభావితం చేసింది. వారిలో వివేకానందుడు అనేవాడు ప్రముఖుడు. ఆయనకు ఉద్బోధించిన సేవాభావము, త్యాగనిరతి, దేశభక్తి భావాలు వారిని ఉత్తేజపరచడం జరిగింది. బలిష్టమైన భుజదండాలను పెంపొందించుకునే యువకులు
బలిష్టమైన భుజదండాలను పెంపొందుకున్న యువకులు దేవునికి ప్రీతిపాత్రులు అవుతారని, మృత్యువుకు భయపడకుండా ధైర్య సాహసాలతో ముందుకు సాగేవారే కాళీమాత అనుగ్రహం పొందుతారని ఆయన యువకులకు ఉద్బోధించేవాడు. ఈ విధంగా మనకు వివేకానందుడు అనేకమైన ఆయన ఆయన రకరకాలుగా ప్రజల్లో ప్రచారం చేశాడు. ఏం చెప్పాడంటే, బలిష్టమైన భుజదండాలు కండలు కలిగిన యువకులు, బలిష్టమైన భుజదండాలను పెంపొందుకున్న యువకులు దేవునికి ప్రీతి దగ్గర ఇష్టమైన వారు అవుతారని, వారు చావుకు భయపడకుండా ధైర్య సాహసాలతో ముందుకు సాగగలరని, తర్వాత కాళీమాత అనుగ్రహము వారు ఈ విధంగా సాగినప్పుడు వారికి కాళికామాత అనుగ్రహం పొందుతారని ఆయన యువకులకు ఉద్బోధించాడు. ఈ విధంగా వివేకానందుని బోధనలతో ప్రభావితమై ఏర్పడిన సంఘాలలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అలాంటి సంఘాలు ఏర్పడిన సంఘాల్లో అనుశీలన సమితి ఒకటి. అనుశీలన సమితి చాలా ముఖ్యమైనది. తర్వాత వివేకానందుడు ఆయన బోధనలతో ప్రభావితమైన ఏర్పడిన సంఘాల్లో అనుశీలన సమితి అనేది ఒక ముఖ్యమైనది. 1902 సంవత్సరంలో సతీష్ చంద్ర బసు ఈ అనుశీలన సమితి అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ విధంగా సమితి శాఖలు తూర్పు బెంగాల్లో బహుళ సంఖ్యలో ఏర్పడ్డాయి. ఈ విధంగా ఈ అనుశీలన సమితి శాఖలు తూర్పు బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఏర్పడ్డాయి. తర్వాత బంకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల, రచించిన ఆనంద్ మఠ్ నవల ఈ సమితి చిత్రితమైంది. అనుశీలన సమితికి పి మిత్ర అధినేతగా ఉండేవాడు. అనుశీలన సమితికి దాని ముఖ్యమైన నేతగా పి మిత్ర అనేవాడు. తర్వాత భద్రలోక్ అనే మరొక సంస్థ మధ్యతరగతి వర్గానికి చెందిన యువకులలో ధైర్య సాహసాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆ విధంగా అనుశీలన సమితి పాత్ర ఘనమైనది, గొప్పది. అంటే మధ్యతరగతి వర్గాల్లో యువకులలో ధైర్య సాహసాలను పెంపొందించడంలో అనుశీలన సమితి గణనీయమైన పాత్రను పోషించింది. అనుశీలన సమితిలో చేరిన యువకులు తర్వాత ఎస్టర్ రాసిన మోడర్న్ ఎక్స్టోజిన్స్, తర్వాత బ్లాచ్ రచించిన మోడర్న్ వెపన్స్ అండ్ మోడర్న్ వార్, ఆల్ఫ్రెడ్ హాటన్ రాసిన ది స్పోర్ట్స్మెన్ వంటి గ్రంథాలను సంపాదించి వాటిలోని సమాచారాన్ని తమ ఉద్యమ పథకాలను ఉపయోగించుకోసాగారు. అంటే ఈ పుస్తకాలన్నీ కూడా వీరిని ప్రభావితం చేశాయి. వాటన్నింటినీ కూడా వాటిలో ఉన్న సమాచారాన్ని వారు ఉపయోగించుకొని గొప్ప పథకాలను ఉపయోగించుకోవడం జరిగింది. అనుశీలన సమితి పంతాలోనే పనిచేసే ఇతర సంఘాలు కూడా ఈ కాలంలో వచ్చాయి, నిర్మితమైనాయి. అలాంటి సంఘాల్లో ఏంటంటే ఆత్మోన్నతి సమితి, తర్వాత బ్రతి సమితి, ఆత్మోన్నతి సమితి, తర్వాత బ్రతి సమితి, తర్వాత స్రూద్ సమితి అనేది ఏక విధమైన లక్ష్యాలతో ఈ కాలంలో ఏర్పడ్డవి. ఈ సమితుల కార్యకలాపాలు ప్రభుత్వానికి తీవ్రమైన ఆందోళన. ఈ సమితుల కార్యకలాపాలు ఈ విధంగా చేస్తున్న రకరకాల సమితుల కార్యకలాపాలు ప్రభుత్వానికి తీవ్రమైన ఆందోళనను కలిగించాయి. దాంతో ప్రభుత్వం వాటిని ఒక అసాధారణ దీంతో ప్రభుత్వం వాటిని ఒక అసాధారణ గెజిట్లో చట్ట వ్యతిరేకమైన సంఘాలుగా ప్రకటించింది. తర్వాత ఉద్యమ ప్రచారము, సాంప్రదాయకమైన పండుగలు, తర్వాత మేళాల నిర్వహణ ద్వారా కూడా ప్రజానీకానికి విస్తరింపజేయడం జరిగింది. ఉద్యమంలో భాగంగా సంఘాన్ని సంస్కరించే ప్రయత్నాలు కూడా ఈ కాలంలో సాగాయి. తర్వాత సాంఘిక దురాచారాలైన బాల్య వివాహాలు, వరకట్నము, కులభేదాల గురించి, దురలవాట్లైన మద్యపానం గురించి నాటకాల ద్వారా, ప్రబోధ గీతాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేసే ప్రయత్నం జరిగింది. తర్వాత ఈ విధంగా స్వదేశీ అనేక సంస్థలు ఈ ఉద్యమంలో భాగంగా ఏర్పడ్డాయి. ఈ సంస్థలను కూడా ప్రజలను తీవ్రమైన ప్రభావితం చేయడం జరిగింది. తర్వాత ఈ స్వదేశీ సంస్థలు మనకు ఈ అనుశీలన సమితి క్రియాశీల పాత్ర వహించింది. అనుశీలన సమితి వలన అనేక మంది యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత బెంగాల్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వారు పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మనం ఈ ఎపిసోడ్లో ఈ విధంగా వివరించడం జరిగింది.